కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో సాగుతున్న ఉద్యమం మరో రూపం దాల్చింది. ప్రజల ఓటు హక్కును హరిస్తూ నామినేటెడ్ సభ్యులతో రాచరిక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే గణేష్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. గత నెలలో 8 రోజుల రిలే నిరాహారదీక్షలు చేపట్టిన ఆయన తాజాగా బోయిన్పల్లిలో యువత నిర్వహిస్తున్న కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలకు తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు లేకుండా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. రాజు తన వారసుడికి రాజ్యాన్ని అప్పగించినట్లుగా కేంద్రం తన పార్టీ వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ ప్రజలపై పెత్తనం చేస్తోందని విమర్శించారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 1200 కోట్ల సర్వీస్ ఛార్జీలను చెల్లించకుండా కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. కంటోన్మెంట్ ప్రాంతం బాగుపడాలన్నా అభివృద్ధి జరగాలన్నా తక్షణమే బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకునే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మేధావులు, కాలనీలు, బస్తీల పెద్దలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి పని పెట్టిపోయినట్టుంది. వచ్చినా రాలేదా? కొంచెం స్ప్రెడ్ చేద్దామా? కొంచెం జరగండి, జరగండి, వెనక్కి వెళ్ళండి, సైడ్ జరగండి. కొంచెం మీరు కూడా కొంచెం మీరే మంచిగా అందరూ ఇటు చూడండి, కెమెరాలు చూడండి. కొంచెం బ్యాగ్ బా కొంచెం వెనక పంపన్నాడు. లైన్ ఇచ్చిపెట్ట, లైన్ అయిపోయి ఇచ్చిపెట్టి ఆర్గనైజర్ బాబు. ఫ్యాన్ కొద్ది వెనక జరగాలి, మీరు వెనక జరగండి. రైట్ అమ్మా, ఇంటికి జరగండి. ఓకే, థ్యాంక్ యూ. జాయిన్ కావాలండి, రావాలి. కార్యక్రమాలన్నింటినీ నాయకత్వం కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో వెంటనే శ్రీ గణేశన్న గారి నాయకత్వం, శ్రీ గణేశన్న గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు ఏదైతే మెర్జర్ కావాలని కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ తీసుకున్నామో అందులో భాగంగా రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో జేఏసీ ఫామ్ అయిన తర్వాత జేఏసీలో చర్చలు జరిగినాక జేఏసీలో అడ్వైజులు తీసుకున్నాం. ఏమేమి కార్యాచరణ తీసుకోవాలి, ఏమేమి ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ చేసినాము. అందులో భాగంగా ఆ రోజు డిసైడ్ అయింది ఏంటంటే ఇట్లా క్రికెట్ మ్యాచ్ కూడా పెట్టాలి. దాంట్లో కూడా యువతలు కూడా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా మెర్జ్ కావాలని డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈరోజు రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో దాని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్గనైజ్ చేసేది శరత్ మరి తరుణ్ యూత్ అందరు కలిసి ఈ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంటు, ఈ టోర్నమెంట్ పేరు కూడా
కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అని పేరు పెట్టారు. ఇందులో అందరూ భాగస్వామ్యాలు అవుతారు, అందరూ పాల్గొని దీంట్లో ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా యూత్ కూడా అందరు కోరుకుంటుండ్రు, క్రీడాకారులు అందరూ ఏం కోరుకుంటారు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలని డిమాండ్ ఉంది. కాబట్టి ఇది కూడా మెర్జర్ మూమెంట్లో భాగంగానే ఇవన్నీ కేంద్ర ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి యావత్ కంటోన్మెంట్లు ఉన్న అన్ని కాలనీసు, అన్ని బస్తీలు, అన్ని సంఘాలతో పాటు యువత కూడా, క్రీడాకారులు కూడా ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్లో మెర్జ్ చేయాలి, ఎలక్షన్లు రావాలని డిమాండ్ చేస్తున్నారు. డెవలప్మెంట్లు జరగాలంటే మెర్జ్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే 1200 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జెస్ వస్తలేదు. ఇక్కడ స్పెషల్ ప్యాకేజ్ కూడా సెంట్రల్ ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెడతలేదు. మెర్జ్ చేస్తుందని మెర్జ్ కమిటీ వేయడం, సంవత్సరం రాచరిక వ్యవస్థ లేక ఒక రాజపత్రం ఇచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళకు పత్రం ఇచ్చుకుంటూ పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ని జరగకుండా చూస్తుంది. డెవలప్మెంట్ జరగాలి, ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్లో మెర్జ్ అయితేనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎందుకంటే ఈ చుట్టుముట్టంతా రానున్న 4 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, మల్కాజ్గిరి కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఎలక్షన్లు అవుతున్నప్పుడు మనకే ఎలక్షన్ లేదు, ఉండని విధంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి ఈ తొందరగా మెర్జ్ కావాలని ఒక డిమాండ్ తోటే ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ కూడా. కాబట్టి ఇందులో చాలామంది ఇప్పుడే